హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మురళీస్ క్లాస్ రూమ్. మనం ఈరోజు క్లాస్లో కాంపిటేటివ్ మ్యాథమెటిక్స్ ఎన్ఎంఎంఎస్లో మెన్సురేషన్కి సంబంధించి ప్రీవియస్ పేపర్స్లో ఇచ్చిన బిట్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇన్ ది ఫిగర్ ఏబి ఈజ్ డయామీటర్ ఆఫ్ ఏ సర్కిల్ రేడియస్ 6 సెంటీమీటర్స్. ఇచ్చిన ఈ డయాగ్రామ్ చూస్తే 6 సెంటీమీటర్ వ్యాసార్థం గల ఏబి అనేది ఒక డయామీటర్ అయింది. ఏబి అనేది డయామీటర్, దీని వ్యాసార్థం అంటే రేడియస్ 6 సెంటీమీటర్స్. సి అండ్ డిఆర్ పాయింట్స్ ఆన్ డయామీటర్. సిడి అనేది ఈ డయామీటర్ ఏబి మీద పాయింట్స్ ఎలా ఉన్నాయట? ఏసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు బీడి, అంటే ఏసీ సిడి బీడి మూడు ఈక్వల్ పార్ట్స్ వచ్చేలాగా సిడి అనే పాయింట్స్ ఏబి మీద ఉన్నాయి. సెమీ సర్కిల్స్ ఆర్ డ్రాన్ విత్ ఏసీ అండ్ బీసీ డయామీటర్, అంటే ఏసీ వ్యాసం తీసుకుని ఒక సెమీ సర్కిల్ అంటే అర్ధవృత్తం, అలాగే బీసీ వ్యాసంగా ఒక అర్ధవృత్తాన్ని గీయడం జరిగింది. అయితే మనకి ఏరియా ఆఫ్ షేడెడ్ రీజన్, ఈ షేడ్ చేసిన ఈ భాగం యొక్క వైశాల్యం మనకి కావాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఏబి కొలత కావాలి. మనకి రేడియస్ ఆఫ్ సర్కిల్ ఎంత ఇచ్చారు? 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. కాబట్టి రేడియస్ ఎంత? రేడియస్ ఆఫ్ సర్కిల్ ఆర్ ఈక్వల్ టు 6 సెంటీమీటర్స్ ఇచ్చారు. మనకి ఏబి కొలత కావాలంటే దేర్ఫోర్ డయామీటర్ ఆఫ్ సర్కిల్ అంటే మనకి డి అంటే మనకి ఇక్కడ ఏబి యొక్క కొలత వస్తుంది. డయామీటర్ ఎంత వస్తుంది? 2 into r అంటే 2 into 6 12 సెంటీమీటర్స్ వచ్చింది. అంటే ఏబి యొక్క కొలత 12 వచ్చింది. ఫస్ట్ మనకి ఏసీ బీసీ కొలతలు తీసుకుంటే మనకి ఏసీ సిడి బీడీలు ఎలా ఉన్నాయి? 3 ఈక్వల్ పార్ట్స్ కింద ఉన్నాయి. కాబట్టి మనకి ఏసీ సిడి బీడీ కొలతలు కావాలంటే ఏబిని 3తో డివైడ్ చేస్తే మనకి ప్రతి దాని కొలతగా వస్తుంది. కాబట్టి దేర్ఫోర్ ఏసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు బీడీ మూడు సమానంగా ఉన్నాయి. కాబట్టి ఏబి బై 3, ఏబి కొలత మనకి 12 వచ్చింది. కాబట్టి 12/3 4 సెంటీమీటర్స్, అంటే ప్రతి కొలత ఏసీ కొలత ఎంత ఉంటుంది? 4 ఉంటుంది. సిడి యొక్క కొలత 4 ఉంటుంది. బీడీ యొక్క కొలత 4 ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఈ షేడెడ్ రీజియన్ మనకి వైశాల్యం కావాలంటే ఫస్ట్ ఈ సెమీ సర్కిల్ అంటే ఇది పి అని తీసుకున్నాం అనుకోండి, ఏపీబి యొక్క ఈ సెమీ సర్కిల్ ఏరియా తీసుకుని తర్వాత సిక్యూడి అన్న ఈ సెమీ సర్కిల్ వైశాల్యాన్ని మనం మైనస్ చేసి ఈ ఏఆర్సి అనే సెమీ సర్కిల్ మనం యాడ్ చేస్తే మనకి ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా మనకు వస్తుంది. ఫస్ట్ ఏం చేద్దాం అంటే సెమీ సర్కిల్ ఆఫ్ ఏపీబి ఈ సెమీ సర్కిల్ వైశాల్యం కనుక్కుందాం. దేర్ఫోర్ ఫస్ట్ ది ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఏపీబి సెమీ సర్కిల్ ఫార్ములా ఎంత? పై ఆర్ స్క్వేర్ బై 2. అంటే దీనికి రేడియస్ ఎంత అవుతుంది? మనకి డయామీటర్ ఎంత వచ్చింది? మనకి 12 సెంటీమీటర్స్ వచ్చింది. ఏబి డయామీటర్ 12 వచ్చింది. కాబట్టి దీనికి రేడియస్ ఎంత అవుతుంది? 6 అవుద్ది. అంటే 12/2 ఎంత? రేడియస్ 6 వస్తుంది. కాబట్టి 22/7 ఇంటూ మనకి రేడియస్ అంటే ఏబిలో సగం చేస్తే ఏబి మనకి ఎంత? 12 సెంటీమీటర్స్ వచ్చింది. కాబట్టి మనకి దీని యొక్క రేడియస్ ఎంత? 6 వస్తుంది. కాబట్టి 6 into 6/2 6 into 6/2 ఈ 2 అనేది దీనిలో 11 టైమ్స్ పోతుంది. కాబట్టి మనకి పైన మనకి క్యాల్కులేట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 16 to 6/7 ఎంత? 396/7. 396/7 ఎంత వస్తుందంటే 56.52 వచ్చింది. ఇది 1. నెక్స్ట్ సెకండ్ది ఏరియా ఆఫ్ దిస్ సెమీ సర్కిల్ బిక్యూసి. కాబట్టి ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ బిక్యూసి అంటే ఈ ఏరియా అనమాట. బిక్యూసి ఈక్వల్ ఎంత? పై ఆర్ స్క్వేర్ బై 2.
దీని రేడియస్ ఎంత అవుతుందంటే మనకి సిడి 4 సెంటీమీటర్స్, బిడి 4 సెంటీమీటర్. అంటే ప్రతి భాగం మనకి 4 సెంటీమీటర్స్ వచ్చింది కాబట్టి 4 4 8 వచ్చింది. అంటే దీని డయామీటర్ 8 వచ్చింది. డయామీటర్ 8 వస్తే దీనికి రేడియస్ ఎంత అవుతుంది? 8/2 4 వస్తుంది. కాబట్టి రేడియస్ 4 కాబట్టి 22/7 ఇంటూ 4 ఇంటూ 4/2. దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే 11 టైమ్స్ పోతుంది కాబట్టి 1144 44 ఇంటూ 4/7 176/7. 176/7 మనకి ఎంత వస్తుందంటే 25.12 స్క్వేర్ సెంటీమీటర్స్. అంటే ఫస్ట్ ఏమో 56.52 వచ్చింది, ఇదేమో 25.12 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది అనమాట. తర్వాత మనం ఈ సెమీ సర్కిల్ ఏరియా చూద్దాం. థర్డ్ది ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఏఆర్సి ఈక్వల్ టు πr²/2. ఇక్కడ మనకి రేడియస్ ఎంత? ఏసీ వాల్యూ ఎంత? ఇక్కడ 4 సెంటీమీటర్స్. అప్పుడు రేడియస్ ఎంత అవుద్ది? 4/2 2 అవుద్ది. కాబట్టి 22/7 ఇంటూ 2 ఇంటూ 2/2. కాబట్టి ఇక్కడ 2 2 క్యాన్సిల్ అయిపోయింది. 44/7 44/7 మనకి 6.28 మనకి ఇది ఈ ఏరియా ఎంత వచ్చిందంటే 6.28 వచ్చింది. ఇప్పుడు మనకి షేడెడ్ రీజియన్ కావాలంటే ఏరియా ఆఫ్ ఈ సెమీ సర్కిల్లోంచి ఏరియా ఆఫ్ బిక్యూసి మైనస్ చేసి ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఏఆర్సి మనం యాడ్ చేయాలి. అంటే మనకి దేర్ఫోర్ ఏరియా ఆఫ్ షేడెడ్ పార్ట్ కావాలంటే ఈ సెమీ సర్కిల్ యొక్క మనకి వైశాల్యం ఎంత వచ్చింది? ఏరియా 56.52 వచ్చింది. దీంట్లోంచి ఈ ఏరియాని మైనస్ చేయాలి. అంటే బిక్యూసి అనే సెమీ సర్కిల్ ఏరియా మైనస్ చేయాలి. మనకి బిక్యూసి సెమీ సర్కిల్ ఏరియా ఎంత వస్తుంది? -25.12 వచ్చింది. మైనస్ చేసాం. దానికి మళ్ళీ ఈ సెమీ సర్కిల్ ఏరియాని మనం యాడ్ చేయాలి. ఏఆర్సి సెమీ సర్కిల్ ఏరియా మనకి ఎంత వచ్చింది? +6.28 అంటే 56.52. అంటే ఈ ఏరియాలోంచి ఈ ఏరియా మైనస్ చేస్తాం. అంటే 25.12 మైనస్ చేసి ఈ ఏరియాని మనం యాడ్ చేస్తాం 6.28. మనకి యాడ్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ ఎంత వస్తుందంటే 37.68 స్క్వేర్ సెంటీమీటర్స్. అంటే 56.52 నుంచి 25.12 మైనస్ చేసి వచ్చిన దానికి 6.28 మనకి యాడ్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్, ఫైనల్ ఏరియా ఆఫ్ ది షేడెడ్ పార్ట్ ఎంత వస్తుందంటే 37.68 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫ్రమ్ గివెన్ ఫిగర్ ఏరియా ఆఫ్ షేడెడ్ రీజియన్. ఇక్కడ ఇచ్చిన పటంలో ఈ షేడ్ చేసిన ఈ భాగం యొక్క ఏరియా కనుక్కోవాలి. ఈ షేడ్ చేసిన భాగం యొక్క వైశాల్యాన్ని కనుక్కోవాలి. మనం ఈ పటాన్ని గమనిస్తే మనకి ఇక్కడ ఎన్ని భుజాలు ఏబిసిడి అనేది ఒక చతురస్రం అయింది. ప్రతి భుజం అంతా 14 సెంటీమీటర్లు వచ్చింది. అయితే ఇక్కడ ఏపిబి అనేది ఒక సెమీ సర్కిల్, ఒక అర్ధవృత్తం. అలాగే సిపిడి అనేది కూడా ఒక అర్ధవృత్తం అయింది. మనకి ఈ షేడ్ చేసిన భాగం యొక్క వైశాల్యం కావాలంటే ఈ చతురస్ర వైశాల్యం అంటే ఏరియా ఆఫ్ ది స్క్వేర్లోంచి మనకి ఈ 2 సెమీ సర్కిల్స్ అంటే ఈ 2 అర్ధవృత్తాల యొక్క వైశాల్యాన్ని మనం మైనస్ చేసేస్తే ఈ మిగిలింది ఈ షేడెడ్ పార్ట్ యొక్క మనకి ఏరియా వస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ ఏం చేద్దాం అంటే ఏరియా ఆఫ్ ది స్క్వేర్ చేద్దాం. దేర్ఫోర్ ఫస్ట్ ది ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే చతురస్ర వైశాల్యము. ఈ చతురస్ర వైశాల్యం ఫార్ములా S² అంటే భుజము ఇంటూ భుజము. చతురస్రం యొక్క భుజం ఎంత ఇచ్చారు? 14 సెంటీమీటర్లు ఇచ్చారు. కాబట్టి మనకి
14 స్క్వేర్ అంతా 196 స్క్వేర్ సెంటీమీటర్స్ వచ్చింది. మనకి ఈ అర్ధవృత్తం వైశాల్యం కనుక్కుందాం. కానీ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్, దేర్ఫోర్ మనకి అర్ధవృత్త వైశాల్యం కనుక్కోవాలంటే అర్ధవృత్తం యొక్క వ్యాసార్థం కనుక్కోవాలి. మనకి రేడియస్ ఆఫ్ సెమీ సర్కిల్, మనకి ఈ సెమీ సర్కిల్ రేడియస్ కావాలి. ఇది ఏమైంది, చతురస్రం యొక్క భుజం దీనికి డయామీటర్ అవుద్ది, వ్యాసం అవుద్ది. మనకి రేడియస్ కావాలంటే R = D/2, అంటే దీనిలో ఆఫ్ చేస్తే దీని యొక్క రేడియస్ అవుతుంది. కాబట్టి 14/2 ఎంత, 7 సెంటీమీటర్స్. అంటే ఈ సెమీ సర్కిల్ యొక్క రేడియస్ 7 సెంటీమీటర్స్ అవుతుంది. దీని రేడియస్ కూడా అది అవుతుంది. కాబట్టి దేర్ఫోర్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ అంటే అర్ధవృత్త వైశాల్యము. ఎంత అర్ధవృత్త వైశాల్యం ఫార్ములా ఏంటి, πr²/2. π మీన్స్ 22/7. ఇక్కడ r ఎంత వచ్చింది, 7 వచ్చింది. కాబట్టి 7 × 7/2. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 7 క్యాన్సిల్ అయ్యి 2 అనేది 11 టైమ్స్ పోతే 11 7 77 స్క్వేర్ సెంటీమీటర్స్. ఈసారి మనకి ఏరియా ఆఫ్ ది షేడెడ్ పార్ట్ కావాలనుకోండి. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ షేడెడ్ పార్ట్ ఎలా వస్తుంది, ఏరియా ఆఫ్ స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ది స్క్వేర్ నుంచి ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్ తీసేయాలి. ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్ అంటే ఏరియా ఆఫ్ 2 సెమీ సర్కిల్స్ అంటే చతురస్ర వైశాల్యంలోంచి 2 అర్ధవృత్త వైశాల్యాన్ని మనం మైనస్ చేయాలి. ఇక్కడ మనకి చతురస్ర వైశాల్యం ఇక్కడ ఎంత వచ్చింది, మనకి 196 మైనస్ సెమీ సర్కిల్ అంటే అర్ధవృత్త వైశాల్యం 77 వచ్చింది. మనకి 2 తీసేయాలి. కాబట్టి 2 × 77 అంటే 196 మైనస్ 154. మనకి మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 42. సో 42 స్క్వేర్ సెంటీమీటర్స్. కాబట్టి 42 స్క్వేర్ సెంటీమీటర్స్ అనేది ఈ షేడ్ చేసిన భాగం యొక్క వైశాల్యం అవుతుంది. అంటే మనకి షేడ్ చేసిన భాగం యొక్క వైశాల్యం ఎలా వస్తుంది, మొత్తం చతురస్ర వైశాల్యం నుంచి ఈ 2 అర్ధవృత్త వైశాల్యాన్ని మైనస్ చేస్తే మనకి ఈ షేడ్ చేసిన భాగం యొక్క వైశాల్యం వస్తుంది. అది మనకి 42 చదరపు సెంటీమీటర్లు వచ్చింది అనమాట. ఓకే ఈరోజు మనం కాంపిటేటివ్ మ్యాథమెటిక్స్ NMMSలో మెన్సురేషన్ సంబంధించి గత పరీక్షా పేపర్లు ఇచ్చిన బిట్స్ మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. మరొక టాపిక్తో తర్వాత క్లాస్లో కలుద్దాం. ఓకే, ఆల్ ది బెస్ట్.